కార్తీక పురాణం 17వ రోజు పారాయణం 17వ అధ్యాయం. మొద్దు చెట్టు నుంచి ఉద్భవించిన అద్భుత పురుషుడికి అంగీరసుడు ఇలా ఉపదేశిస్తున్నాడు. నాయనా, ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెప్పబోతున్నాను. శ్రద్ధగా విను. కర్మబంధం, ముక్తి కార్యం, కారణస్థూలం, సూక్ష్మం ఈ ద్వంద్వ సంబంధితమే దేహం అనబడుతుంది. జీవుడంటే వేరెవరో కాదు, నీవే. అప్పుడు నేనెవర్ని అని నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను, ఇది నిశ్చయం అనే సమాధానమే వస్తుంది. పురుష ఉవాచ. అంగీరస, నువ్వు చెప్పిన వ్యాఖ్యలను అర్థం చేసుకునే జ్ఞానం నాకు తట్టడం లేదు. నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థం గురించి తెలిసి ఉండాలి కదా. ఆ పదార్థ జ్ఞానం కూడా లేనివాడినైనా నాకు మరింత వివరంగా చెప్పమని కోరుతున్నాను. అంగీరస ఉవాచ. అంతఃకారణానికి, తద్వాపారాలకి, బుద్ధికి సాక్షి సచ్చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకో. దేహం కుండవల రూపంగా ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణంగా ఈ శరీరం ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రం కాదు. ఇదే విధంగా ఇంద్రియాలు కానీ, అగోచరమైన మనస్సు కానీ, అస్థిరమైన ప్రాణం కానీ ఇవేవీ కూడా ఆత్మ కాదని తెలుసుకో. దేని వలనైతే దేహంలోని ఇంద్రియాలన్నీ అసమానాలు అవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకుని ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచక్షణను పొంది ఏ విధంగా అయితే అయస్కాంతమని ఇతరాల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదేవిధంగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతం చలింపచేస్తున్నదే ఆత్మ వాచ్యమైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యం వలన జడాలైన దేహేంద్రియ మనఃప్రాణాలు భాసమానాలవుతున్నాయో అదే జనన మరణరహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్రా జాగ్రత్త స్వప్నాలను వాది ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటేతరమైనట్లయితే దేహేతరమైన నే అనబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానాలవుతున్నాయి. సమస్తం పట్ల ఏర్పడుతూ ఉండే అనూహ్యం అగోచర ప్రేమైకారమే నేనుగా తెలుసుకో. దేహేంద్రియ మనఃప్రాణాహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ, పరిణామత్వ, క్షీణత్వ, నాశంగతత్వాలనే షడ్వికారాలు లేనిది అయి ఆత్మగా, అదే నీవుగా, ఆ నీవే నేనుగా, నేనే నీవుగా, త్వమే నాహంగా భావించు. ఈ విధంగా త్వం అంటే నీవు అదే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావం వలన సాక్షాద్విధిముఖంగా శబ్దార్థాన్ని గ్రహించాలి. ఆత్మశబ్దానికి బ్రహ్మణ్యమైన ప్రపంచమని అర్థం. వ్యావృత్తి అంటే ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ ఒక్కొక్కటిగా ప్రతి దానిని కొట్టిపారవేయడం. అంటే ఏ చెయ్యి బ్రహ్మ కాదు, ఈ కాలు ఆత్మ కాదు అనుకుంటూ సర్వావయవేంద్రియ సంపూర్ణ దేహాన్ని కూడా నేతి అంటే ఇది కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేది బ్రహ్మ అని అర్థం. ఇక సాక్షాత్ ద్విధిముఖాత్ అంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యతత్వ జ్ఞానం ఆనందాల వల్లనే ఆత్మ నరయగలగాలి అని అర్థం. ఆ ఆత్మ సంసారం లక్షణావేష్టితం కాదని, సత్యమని, దృష్టిగోచరం కాదని, చీకటి నెరుగనిదని లేదా చీకటి అవతలిదని పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని, సత్వ ప్రజ్ఞాది లక్షణయుతమని, పరిపూర్ణమని పూర్వోక్త సాధనాల వలన తెలుసుకో. అబ్బాయి, దేనినైతే సర్వజ్ఞం పరేజం సంపూర్ణ శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను. తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జగత్ ప్రవేశము,
ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము, కర్మఫల ప్రదత్వము, సర్వజీవకారణకర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదే బ్రహ్మగా తెలుసుకో. తత్వమసి, తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ, త్వం అంటే నువ్వే అనగా నువ్వే పరబ్రహ్మ అని అర్థం. ఓ జిజ్ఞాస, అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ. ఈ ప్రకారమైన ఆత్మీయత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేనని, త్వం శబ్ద సాధనమేనని, ఇతరం కాదని తేలిపోతుంది. నీకు మరింత స్పష్టంగా అర్థమవడం కోసం చెబుతున్నాను, విను. తత్వమసి అంటే తత్, త్వం, అసి. ఈ వాక్యానికి అర్థం తదాత్మ్యము అనే చెప్పాలి. ఇందులో వాక్యార్థాలైన కించిజ్ఞాత్వ, సర్వజ్ఞాత, విశిష్టులైన జీవేశ్వరులను ప్రక్కన పెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తదాత్మ్యం సిద్ధిస్తుంది. ముఖ్యార్థ వేదాశంక కలిగితే లక్షణావృత్తి నాశ్రయించాలి. అందులో భాగాలక్షణ అనే దాని వలన ఇది సాధింపబడుతూ ఉంది. ఉదాహరణ: సోయం దేవదత్త. ఆత్మసంపన్న అహం బ్రహ్మస్మి అనే వాక్యార్థబోధ స్థిరపడే వరకు కూడా శమదమాది సాధన సంపత్తితో శ్రవణ మననాదికాలను ఆచరించాలి. ఎప్పుడైతే శృతి వల్లనో గురుకటాక్షం వల్లనో తాదాత్మ్య బోధ స్థిరపడుతుందో అప్పుడు ఈ వర్తమాన సంసార లంపటం దానికదే పటుక్కున తెగిపోతుంది. అయినా కొంతకాలం ప్రారబ్ధ కర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షయం అవడంతో పునరావృత్తి రహితమైనదై స్థాయిని చేరతాం. దానినే ముక్తి, మోక్షం అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణం చేస్తుండడం వలన ప్రారబ్ధాన్ని అనుసరించి ఆ జన్మలోనే కానీ లేదా ప్రారబ్ధ కర్మఫలం అధికమైతే మరుజన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మబంధాన్ని తెంచుకుని ముక్తులవుతారు. నాయనా, బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తిని ఇచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు. 17వ రోజు అధ్యాయం సమాప్తం. 17వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.